నశించిపోయే సువర్ణం అగ్ని చేత కాల్చబడినప్పుడు దాంట్లో మస్ట్ పోయి అది విలువను సంతరించుకుంటుంది కదా, శుద్ధపరచబడతాయి కదా. దానికంటే విలువైన మీ విశ్వాసానికి శోధన వద్దా, పరీక్ష వద్దా, అగ్ని వంటి శ్రమలు వద్దా అని అడుగుతున్నాడు. మెడలో నెక్లెస్ బంగారం ఏదో వేసుకుంటాం, కొద్ది కాలానికి ఏమవుతుంది, నల్లగా పోతుంది కదా. అప్పుడు ఏం చేస్తాం, అక్కడ తీసుకుని వెళ్తే ఏంటంటో యాసిడ్లు వేస్తాడు, ఏంటంటో తుమ్ముతాడు, కాలుస్తాడు, ఏంటో చేస్తాడు, మొత్తానికి మరలా దగ్గ మెరుస్తూ ఉంటుంది. మన జీవితంలో ఎన్ని శోధనలు వస్తే మన విశ్వాసం ఎంత బలమైంది అన్నది మనకు స్పష్టమవుతుంది. శోధన రాకపోతే మన విశ్వాసం బలమైందా బలహీనమైందా ఎలా తెలుస్తుంది? శోధన రావాలి. యేసు ప్రభు 40 దినాలు శోధించబడ్డాడు కాబట్టి ఆ శోధనలు గెలిస్తే మనం మాట్లాడుకుంటున్నాం. యేసు ప్రభు శోధన లేకపోయి ఉంటే అప్పుడు యేసు ప్రభు మీరు ఎందుకు పాపం చేసి శోధించబడుతున్నా అన్నా అనుకో, నీకేం తెలుసు ప్రభు శోధన గురించి అని అంట మనమే కదా. ఆయన 40 దినాలు శోధించబడ్డాడు కాబట్టి, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు గెలవలేదని 40 రోజులు గెలిచాడు కాబట్టి ఆయన శోధించబడే వారికి సహాయం చేయడానికి సమర్థుడయ్యాడు. శోధన సహించేవాడు ధన్యుడు, శోధన గెలిచేవాడు ధన్యుడు, శోధన లేనివాడు కాదు.